తమిళనాడు ఎంపీలతో సీఎం విజయ్ సమావేశం నిర్వహించారు. విజయ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష ఎంపీల భేటీకి డీఎంకే, ఏఐడీఎంకే, డీఎండీకే, పీఎంకే ఎంపీలు హాజరు కాలేదు. మొత్తం 37 మంది ఎంపీలు సమావేశానికి దూరంగా ఉండగా 20 మంది ఎంపీలు హాజరయ్యారు. డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో విజయ్ చర్చించారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి జయజరాం అందిస్తారు. జయజరాం, చెప్పండి. థ్యాంక్ యూ విద్య. ఇవాళ మనం చూసుకున్నట్టయితే తమిళనాడు సీఎం విజయ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో మొత్తం తనకు సంబంధించినటువంటి ఎంపీలు, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలతో కూడా ఒక సమీక్ష సమావేశాన్ని అయితే ఈ యొక్క సమీక్ష సమావేశంలో మనం చూసుకున్నట్టయితే కేవలం 20 మంది ఎంపీలు మట్టి హాజరయ్యారు. మొత్తం మీద దీనికి విజయ్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి అఖిలపక్షం భేటీ ఏదైతే ఉందో దీనికి పూర్తిగా కూడా డిఎండికే, ఏఐడిఎంకే, అదే విధంగా ఈ యొక్క పిఎంకే ఎంపీలు హాజరు కాలేదు. మొత్తం 37 మంది ఎంపీలు సమావేశానికి కూడా దూరంగా ఉండేటట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ యొక్క అనుసరించాల్సినటువంటి వ్యూహం డీలిమిటేషన్ కి సంబంధించి, అంటే ఇప్పటి వరకు తమిళనాడులో ఉన్నటువంటి 234 అసెంబ్లీలు, అదే విధంగా 34 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అంటే ఈ రెండింటికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రత్యూహాలు చేయాలి అంటే, గతంలో ఉన్నటువంటి పార్టీ అంటే ఏదైతే అధికారంలో ఉన్నిందో అధికారంలో ఉన్నటువంటి ఆ ఎంపీలు ఏ విధమైనటువంటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఆ యొక్క పార్లమెంటు స్థానాలు కావచ్చు, అదే విధంగా అసెంబ్లీలకు సంబంధించినటువంటి 234 నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు మనం చేశాము, చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, మనం ఇంకా ఉండబోయేటువంటి 4 ఏళ్లలో ఇటువంటి ఏ విధంగా ప్రజలు ముందుకు వెళ్ళాలి ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా పార్లమెంటులో సుదీర్ఘంగా చర్చించాలనేటువంటి విషయం మీద కూడా పూర్తిగా సీఎం విజయ్ తమ ఎంపీలతో కూడా చాలా క్లారిటీగా కూడా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అంతేకాకుండా ఇప్పటి వరకు అంటే ఎంపీలకు సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా ఈ యొక్క పార్లమెంట్ వాళ్ళకి అంటే ఆ ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా పనిచేస్తూ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అందించాలి అనేటువంటి పూర్తి వ్యవహారాన్ని విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తం మీద రానున్నటువంటి తమ పాలన ఏ విధంగా ఉందో, పూర్తి స్థాయిలో ఏ విధంగా ప్రజలకు మమేకం కాబోతున్నాము, ఎంత మేరకు వాళ్ళకు తమ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేరువు చేయబోతున్నాము, ఏ విధమైనటువంటి పథకాలను ప్రజల్లో ప్రవేశపెట్టబోతున్నాము, అవి ఏ విధంగా కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి, ప్రతి ఒక్క విషయం మీద కూడా చాలా సుదీర్ఘ చర్చ అయితే జరిగింది. ఆ చర్చకు దాదాపు మనం చూసుకున్నట్టయితే 20 మంది ఎంపీలు హాజరయ్యారు. అదే విధంగా దాదాపు 17 మంది ఎంపీలు గైర్ హాజరైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే గైర్ హాజరైనటువంటి ఎంపీలు పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే టీవీకేకి సపోర్ట్ చేయకుండా ఉన్నటువంటి పార్టీలు ఉంటాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు పూర్తిగా కూడా గైర్ హాజరైనట్టు మనకు తెలుస్తుంది. ఏ పార్టీలు అయితే సీఎం తన యొక్క పార్టీని కుర్చీ ఎక్కడానికి ఏవైతే ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారో దానికి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా హాజరైనట్టు కూడా మనకు తెలుస్తుంది. వీరందరితో కూడా చాలా కూలంకుషంగా కూడా సీఎం విజయ్ చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. గతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి హామీలు ఇచ్చారు, దాంట్లో ఏ హామీలు మనం నెరవేర్చబోతున్నాం, ఇంకా ఎటువంటి హామీలు కొత్తగా పథకాలు ప్రభుత్వానికి ఇవ్వాలి ఏంటి అనేటువంటిది పార్లమెంట్ లో చర్చించాలనేటువంటిది పూర్తిగా కూడా ఆ యొక్క ఎంపీలతో సీఎం విజయ్ చాలా కూలంకుషంగా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. గైర్ హాజరు కానటువంటి ఎంపీలకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంటుంది. అంతేకాకుండా వచ్చినటువంటి ఎంపీలతో చాలా కూలంకుషంగా కూడా చర్చించారు. ప్రతి ఒక్కరితో కూడా తనకు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో 7 నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది ఫేస్ టు ఫేస్ సీఎం విజయ్ చాలా క్లారిటీగా కూడా వాళ్ళతో సమీక్షా సమావేశాన్ని అంటే 1-to-1 అంటే ప్రతి ఒక్క ఎంపీతో కూడా హాజరైనటువంటి 20 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖాముఖి కార్యక్రమం 1-to-1 అయితే చేయడం జరిగింది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక ఫ్యూచర్ లో చేయబోతున్నాము అనేటువంటిది చాలా క్లారిటీగా కూడా వాళ్ళతో చర్చించినట్టు మనకు తెలుస్తోంది విద్య. థ్యాంక్ యూ జయజరాం.